ఓవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ దేశాలు వణికిపోతుంటే మరోవైపు రణరంగంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది. యుఎస్ భీకర దాడులతో యుద్ధ జ్వాలను మరింత ఎగిసేస్తుంది. అయితే ఆపరేషన్ మిడ్ నైట్ హూమర్ పేరుతో ఫోటో నతాంజ్ అణు కేంద్రాలపై దండయాత్ర చేసింది. ఇరాన్పై దాడులతో అమెరికా ఆందోళనలతో అట్టుడుకుతోంది. న్యూయార్క్లో యుద్ధ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు ట్రంప్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాప్తంగా అనేక నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇరాన్పై మెరుపు దాడుల తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఇరాన్లో నాయకత్వ మార్పు అవసరమని అన్నారు. ఇరాన్ను మళ్లీ గొప్పగా మారుస్తామన్నారు. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం కలిగిందని పేర్కొన్నారు. ఇరాన్ అణు కేంద్రాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. అణుబాంబు తయారీని అడ్డుకునేందుకే బాంబులేశామని, యుద్ధాన్ని ఎగదోసే ఉద్దేశం తమకు లేదన్నారు ట్రంప్. తమ సైనిక చర్యను సమర్థించుకున్న ఆయన అమెరికా ఆర్మీ గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించిందని కొనియాడారు. అయితే ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాజ్ఞిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేసింది ఇరాన్. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో దాడులు చేసి బదులు తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇటు ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. అయితే ట్రంప్ చర్యలను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. అరబిక్ దేశాలతో పాటు చైనా, రష్యాలు ఇరాన్కు అండగా నిలుస్తున్నాయి. ఈ దాడుల తర్వాత ఇరాన్కు ప్రపంచ దేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఇరాన్పై అమెరికా దాడులతో ఖమేనీ సేనలు ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమాసియా దేశాల్లో ఉంటున్న తమ పౌరులకు అమెరికా ప్రయాణ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసర తరలింపులకు అనుగుణంగా ఆయా దేశాలకు విమానాల సంఖ్యను రెట్టింపు చేసింది. లెబనాన్లోని యుఎస్ ఎంబసీ సిబ్బందికి వెనక్కి రావాలని ఆదేశించింది. సౌదీ అరేబియా, తుర్కియాల్లో ఉన్న అమెరికన్లు భద్రత పరంగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.